Hi, hello friends, very good morning to everyone. Welcome to our channel, The Voice of Nurse. Today we are going to discuss a continuous topic from the previous class, Community Health Nursing. Community Health Nursing subject point of view, మనం ఈరోజు కంటిన్యూస్ క్లాస్ డిస్కషన్ చేయబోతున్నాము. Previously part 1 I think we finished 10 questions, very important questions from the Community Health Nursing subject. ఈ క్లాసెస్ ఆల్ పారామెడికల్ స్టాఫ్కి కానీ స్టూడెంట్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది. ప్రజెంట్ టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బి ఎంపీహెచ్డబ్ల్యూకి సంబంధించి పాయింట్ ఆఫ్ వ్యూలో మనము సబ్జెక్ట్స్ డిస్కషన్ చేస్తున్నాము. సో కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ కంటిన్యూస్ క్లాస్. బిఫోర్ మూవింగ్ ఆన్ టు టాపిక్, ఎనీబడి హియర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్ అండ్ షేర్ యువర్ ఒపీనియన్ కామెంట్ సెక్షన్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కంటెంట్ యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ యువర్ ఒపీనియన్ కామెంట్ సెక్షన్. And also please share the video to your friends. On to today's discussion, community health nursing, continuous topic from the previous class. Question number 11. In triage, yellow color indicates. In triage, yellow color indicates. Options: option A non-urgent, option B emergent, option C urgent, option D dead. ఇక్కడ మన క్వశ్చన్లో ట్రయేజ్ అనే వర్డ్ ఉంది, మెడికల్ టర్మ్. వాట్ ఈజ్ మీన్ బై ట్రయేజ్ అనేది మనకు తెలిసినట్లయితే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ అనేది మనకు తెలుస్తుంది. సో ట్రయేజ్ మీన్స్ నథింగ్ బట్ చికిత్స, వన్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది కదా, మళ్ళీ ట్రయేజ్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి అనుకుంటున్నారా? నథింగ్ బట్ ట్రయేజ్ మీన్స్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వైల్ వీఆర్ ప్రొవైడింగ్ ట్రీట్మెంట్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్స్ కానీ క్లయింట్స్ కానీ మనము ప్రొవైడ్ చేసే ట్రీట్మెంట్ని ట్రయేజ్ అంటారు. సో తీవ్రమైన అనారోగ్య రోగులకు, అదర్వైజ్ క్యాండిడేట్స్ మీన్స్ పీపుల్ దోస్ హూ ఆర్ సఫరింగ్ విత్ సివియర్ ఇంజూర్డ్ ఆర్ ఇన్ ది ఎమర్జెన్సీ సిచ్యువేషన్, మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేసేదాన్ని ట్రయేజ్ అంటారు. సో అకార్డింగ్ టు ట్రయేజ్, ఎల్లో కలర్ మనకు ఏంటి ఇండికేట్ చేస్తుంది? మనకు ఆప్షన్స్లో నాన్ అర్జెంట్, ఎమర్జెంట్, అర్జెంట్, డెడ్ అని మనకు ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకు ట్రయేజ్లో కలర్ కోడింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. కలర్ కోడింగ్ వచ్చేసి ఇక్కడ మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. రెడ్ కలర్, yellow color, green color and blue color. Here red indicates to immediate, yellow indicates to urgent, green indicates delayed, blue indicates expectant and last and final one white or black is indicates to dead. So మనకు ఈ కలర్స్ మనకు ఇలా డిస్క్రిప్షన్లో మనకి ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నాము. రెడ్ కలర్కి మనకు ఇమ్మీడియట్ అని అర్థము, ఎల్లో కలర్ అంటే అర్జెంట్ అని మీనింగ్, గ్రీన్ కలర్ మీన్స్ డిలేడ్ అని అర్థం, బ్లూ మీన్స్ ఎక్స్పెక్టెంట్, వైట్ ఆర్ బ్లాక్ మీన్స్ డెడ్. రెడ్ ట్యాగ్ తక్షణ చికిత్స లేకుండా జీవించలేని వ్యక్తులను లేబుల్ చేయడానికి ఉపయోగిస్తారు, కానీ జీవించే సామర్థ్యం ఉన్నవారు అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఎల్లో కలర్ ట్యాగ్ అత్యవసరం మీన్స్ అర్జెంట్, అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగులను సూచించడానికి పసుపు రంగు తరచుగా ఉపయోగించబడతారు. సో ఇక్కడ వచ్చేసి మనకు క్వశ్చన్లో ఆన్సర్ మనకు ఆల్రెడీ అర్థమైంది. అర్జెంట్ మీన్స్ ఎల్లో. ఇన్ ట్రయేజ్ ఎల్లో కలర్ ఇండికేట్స్ ఏంటి అని అర్థము. సో ఎల్లో కలర్ ఇండికేషన్ అర్జెంట్ అని మీనింగ్. సో హియర్ ఇన్ దీస్ ఆప్షన్స్, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నాన్ అర్జెంట్, ఎమర్జెంట్, డెడ్ ఈజ్ నాట్ ఇన్ ఎల్లో కలర్. కలర్ కోడింగ్ కూడా మనం చూసాము. సో నాన్ అర్జెంట్ అంటే ఏంటి, ఎమర్జెంట్ అంటే ఏంటి, డెడ్ అంటే ఏంటి, ఏ కలర్స్ వస్తాయి కూడా మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో triage yellow color indicates to. In triage yellow color is indicates to. Option C urgent. So here option C is the correct answer. Next we will move on to question number 12. MTP can be done up to. We will see options first. Option A 10 weeks, option B 15 weeks, option C 20 weeks, option D 5 weeks. What is mean by MTP? MTP means nothing but medical termination of pregnancy. Medical termination of pregnancy. What is mean by medical termination of pregnancy? Ante medical termination of pregnancy is a legalized method of termination of pregnancy. So termination means, what is mean by termination means nothing but medical termination of pregnancy or induced abortion.
nothing but removing, terminating pregnancy. According to the Medical Termination of Pregnancy Act 1971 allows for aborting the pregnancy by medical doctors on certain grounds. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 ప్రకారం కొన్ని కారణాల చేత వైద్యులు గర్భాన్ని అబార్షన్ చేయడానికి అనుమతిస్తారు. ఒక వైద్యుని అభిప్రాయం ఆధారంగా లేదా ఇద్దరు వైద్యుల అభిప్రాయం ఆధారంగా 20 వీక్స్ వరకు గర్భం రద్దు చేయబడవచ్చు. సో ఎంటీపీ అకార్డింగ్ టు ఎంటీపీ యాక్ట్ 1971 ప్రకారము ఎంటీపీ క్యాన్ బి డన్ అప్ టు 20 వీక్స్. సాధారణంగా భారతదేశంలో మీన్స్ ఇండియాలో గర్భం యొక్క చివరి 20 వీక్స్ వరకు ఎంటీపీ నిర్వహిస్తారు. అంతేకాకుండా ఇండియాలో గర్భాన్ని తొలగించే గర్భధారణ పరిమితిని మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం 2021 ద్వారా 24 వీక్స్ వరకు కూడా పెంచారు. బట్ యాక్ట్ అనేది ఇంకా అప్లికేబుల్ అవ్వలేదు. సో 20 వీక్స్ వరకు మనకు ఎంటీపీ యాక్ట్ అనేది ఉంది అకార్డింగ్ టు ది 1971. సో హియర్ ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు question number 13. Leprosy affects all except. Leprosy will affect from the options except. We will see here options first. Option A uterus, option B testes, option C eyes, option D nervous system. Leprosy means nothing but kushtu. లెప్రసీ ఆల్సో కాల్డ్ యాజ్ హెన్సెన్స్ డిసీజ్. చాలా మెంబర్స్కి తెలియదు అనుకుంటున్నాను. అదర్ నేమ్ ఫర్ ది లెప్రసీ అని కూడా మనకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. సో లెప్రసీ మీన్స్ హ్యాన్సెన్స్ డిసీజ్, ఆల్సో కాల్డ్ యాజ్ హ్యాన్సెన్స్ డిసీజ్. లెప్రసీ ఈజ్ ఏ క్రానిక్ బ్యాక్టీరియల్ infection. It affects the skin and various nervous system of the body, particularly peripheral nervous system. So leprosy అనేది ఎస్పెషల్గా స్కిన్ అండ్ నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఆల్ ఓవర్ ది బాడీ, పర్టికులర్లీ పెరిఫరల్ నర్వస్ అని ఉంది. సో మనం ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే యూట్రస్, టెస్టిస్, ఐస్ అండ్ నర్వస్ సిస్టమ్ మనకు ఆప్షన్స్లో ఉన్నాయి. సో ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కషన్ చేసిన దాని ప్రకారము ఐస్, స్కిన్, పెరిఫరల్ సిస్టమ్ అండ్ నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయి ఉంటాయని చూసాము. సో ఇక్కడ మనకు ఆప్షన్ సి ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఆప్షన్ డి ఇన్వాల్వ్ అయి ఉంటుంది అని అర్థమై ఉంటుంది. నెక్స్ట్ లెప్రసీ ఎఫెక్ట్స్ ఎక్సెప్ట్ ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ బి కానీ ఉంటుంది. సో క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ సో యూట్రస్ హియర్ లెప్రసీ ఎఫెక్ట్స్ ఆల్ ఎక్సెప్ట్ యూట్రస్ హియర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యూట్రస్ అనే దానికి మీన్స్ యూట్రస్ అనే పార్ట్కి లెప్రసీ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఎక్సెప్ట్ అనుకోవచ్చు. సో కుష్టు వ్యాధి చర్మం అండ్ నర్వస్ సిస్టమ్ అండ్ ఆల్సో అప్పర్ పోర్షన్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్ మీన్స్ శ్వాసకోశ సిస్టమ్, ఐస్ అండ్ ఆల్సో ఆల్ ఓవర్ ది బాడీ స్కిన్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హియర్ లెప్రసీ ఎఫెక్ట్స్ ఆల్ ఎక్సెప్ట్ హియర్ యూట్రస్ ఈజ్ ద ఎక్సెప్ట్ హియర్. నర్వస్ సిస్టమ్ వచ్చేసి ఎలా నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుందని కూడా డౌట్ ఉండొచ్చు. సో హియర్ విచ్ నర్వ్ ఈజ్ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది లెప్రసీ అంటే కూడా మనకు వన్ మోర్ ఆప్షన్ ఉంది. నర్వస్ సిస్టంలో ఇన్ కేస్ నర్వస్ సిస్టమ్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది leprosy means ulnar nerve is usually involved in the bilateral different stages. Median nerve is rarely seen in the nervous system. So here option A is the except. Leprosy అనేది all over the body, skin, testes, eyes, nervous system and also eyes, hands, feet, all over the body spread అయ్యే ఛాన్స్ ఉంటుంది. Next we will move on to question number 14. Vaccine administered as nose drops. Vaccine is administered through the nose drops from the option A poliomyelitis, option B influenza, option C measles, option D rubella. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ వ్యాక్సిన్ మనం నోస్ డ్రాప్స్ ద్వారా అడ్మినిస్టర్ చేయగలుగుతాము ఫ్రమ్ ది ఆప్షన్స్ అంటే అన్డౌటెడ్లీ లైవ్ అటెన్యూయేటెడ్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ LAIV, నాజల్ స్ప్రే ఫ్లూ వ్యాక్సిన్ అని కూడా అంటారు. లైవ్ అటెన్యూయేటెడ్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, ఎస్ నాజల్ స్ప్రే ఫ్లూ వ్యాక్సిన్ క్యాన్ బి గివెన్ ఎట్ ది సేమ్ టైమ్ యాజ్ అదర్ వ్యాక్సిన్స్, live or non-live.
if nasal spray flu vaccine is not given at the same time as live attenuated influenza vaccine is the vaccine administered through the nose drops. LAIV is administered by the intranasal route. Each pre-filled glass spray contains 0.2 ml dose given as 0.1 ml in each nostril of 4 strains of the attenuated influenza virus. The purpose of this vaccine is provide administration information for the healthcare providers. The nasal spray flu vaccine contains weakened viruses so that they will not cause flu illness. సో ఇక్కడ మనము స్క్రీన్ పైన చూడొచ్చు కమింగ్ పిక్ ఇలా ప్రొవైడ్ చేశాను. నోజల్ స్ప్రే నోజల్ డ్రాప్స్ మనం ఇలా ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు సెంట్రల్ అండ్ సిస్టమిక్ మీన్స్ మనకి ఏంటి ఏ నర్వ్స్ అనేది మనకు ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఆల్ఫాక్టరీ పాత్వే, ట్రైజెమినల్ పాత్వే అండ్ పెరిఫెరల్ పాత్వే అనేది సెంట్రల్లో మనకు ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ సిస్టమిక్ వచ్చేసి లింఫ్ నోడ్, లాంగ్స్ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్. క్లియర్గా అర్థం అవడానికి నేను ఈ పిక్ మీకు ప్రొవైడ్ చేశాను. సో వ్యాక్సిన్ అడ్మినిస్టర్డ్ త్రూ ది నోస్ డ్రాప్స్. హియర్ ఆప్షన్ బి ఇన్ఫ్లుయెంజా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next we will move on to question number 15. The best communication technique with a client who is totally deaf, the nurse should aid. Best communication technique, client totally deaf, and what is the best communication technique, how the nurse should aid with the client. We will see here options first. Option A, talk rapidly. Option B, avoid eye contact. Option C, write out information. Option D, smile frequently. మనకు కమ్యూనిటీలో మనము సర్వే చేస్తున్న టైంలో కానీ మనం కేర్ ప్రొవైడ్ చేసే టైంలో కానీ మనకు క్లయింట్ టోటల్లీ డెఫ్ పర్సన్ మనకు క్లయింట్గా ఉన్నారు. సో ఆ క్లయింట్ టోటల్లీ డెఫ్ కాబట్టి మొత్తానికి టోటల్గా వినలేరు కాబట్టి సో మనము ఆ క్లయింట్తో ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతాము, హౌ వీ క్యాన్ కమ్యూనికేట్ విత్ ది క్లయింట్. నర్స్ రోల్ ఏంటి అంటే బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ ఎ క్లయింట్ హూ ఈస్ టోటల్లీ డెఫ్ మీన్స్ నర్స్ షుడ్ ఎయిడ్ విత్ రైట్ అవుట్ ఇన్ఫర్మేషన్ and also maintain eye to eye contact. Slowly we have to interact with the client. So the best way is for the nurse to communicate with the deaf person in writing. Everything we have to write in a paper. Compulsory should maintain eye to eye contact. IPR, interpersonal relationship also we should maintain. So బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీన్స్ మనము క్లయింట్కి ఎవరైతే డెఫ్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్కి వీ హ్యావ్ టు యూస్ రిటెన్ నోట్స్ ఆర్ వీ కెన్ యూస్ డయాగ్రామ్స్ ఆల్సో. మనం పై చార్ట్స్ కానీ ఏదైనా డయాగ్రామ్స్ కానీ డ్రా చేసి కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీన్స్ డయాగ్రామ్ పిక్చర్ చూసిన వెంటనే ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోయేలా మనము పై చార్ట్స్ కానీ డయాగ్రామ్స్ కానీ డ్రా చేయొచ్చు. నథింగ్ బట్ రైటింగ్. కాబట్టి ఈ సందర్భంలో నర్స్ డెఫ్ పర్సన్కి హ్యాండ్ మేడ్ కానీ రైట్ అవుట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ ది బుక్ అలా చేయడం ద్వారా చాలా వరకు అర్థమైపోతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి రైట్ అవుట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బెస్ట్ కమ్యూనికేషన్ టెక్నిక్ విత్ ఎ క్లయింట్ హూ ఈస్ టోటలీ డెఫ్ మీన్స్ రైట్ అవుట్ ఇన్ఫర్మేషన్. సో హియర్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ we will move on to question number 16. A comprehensive health assessment of an older person includes. What is the comprehensive health assessment? ఓల్డర్ పర్సన్కి మనము ఎలా కాంప్రహెన్సివ్ హెల్త్ అసెస్మెంట్ అనేది ఎలా ప్రొవైడ్ చేయగలుగుతాము. సో వి విల్ సీ ఆప్షన్స్ ఫస్ట్. ఆప్షన్ ఏ సైకోసోషియల్ అసెస్మెంట్. ఆప్షన్ బి clinical assessment. Option C functional assessment. Option D all of the above. Older persons ki how can we provide health comprehensive health assessment means comprehensive geriatric assessment scale అనేది మనం యూజ్ చేస్తాము. comprehensive geriatric assessment scale. What is CGA means comprehensive geriatric assessment scale. వాట్ మీన్ బై సిజిఏ? మనము సిజిఏలో ఏం చేస్తాము అని అంటే సిజిఏ ఈజ్ డిఫైన్డ్ యాజ్ మల్టీ డిసిప్లినరీ డయాగ్నోస్టిక్ అండ్ ట్రీట్మెంట్
ప్రాసెస్. కాంప్రహెన్సివ్ జీరియాటిక్ అసెస్మెంట్ అనే ప్రాసెస్ అసెస్మెంట్ అనేది మల్టీ డిసిప్లినరీ డయాగ్నోస్టిక్ అండ్ ట్రీట్మెంట్ ప్రాసెస్. ఇందులో మనము ఏం ఐడెంటిఫై చేస్తాము అని అంటే మెడికల్, సైకోసోషల్ అండ్ ఫంక్షనల్ క్యాపబిలిటీస్ ఆఫ్ ది ఓల్డర్ అడల్ట్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ ఏ కోఆర్డినేటెడ్ ప్లాన్ టు మ్యాక్సిమైజ్ ఓవరాల్ హెల్త్ అండ్ అగెనిస్ట్ హెల్త్ ఇష్యూస్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ, బి, సి. సో హియర్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ కాంప్రహెన్సివ్ హెల్త్ అసెస్మెంట్ ఆఫ్ ఎన్ ఓల్డర్ పర్సన్ ఇంక్లూడ్స్ psychosocial assessment, clinical assessment, ఫంక్షనల్ అసెస్మెంట్. సో కాంప్రహెన్సివ్ జీరియాటిక్ అసెస్మెంట్ ద్వారా మనము డయాగ్నోస్టిక్ అండ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ని మనము ప్రొవైడ్ చేయగలుగుతాము. సో ఎలా అంటే వీ కెన్ ఐడెంటిఫై సైకోసోషియల్, క్లినికల్ అండ్ ఫంక్షనల్ డెవలప్మెంట్స్. సో హియర్ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next we will move on to question number 17. Question number 17. The ESI Act was passed in which year? ESI Act అనేది మనకు ఏ ఇయర్లో పాస్ అయింది? సో we will see options first. Option A 1985, option B 1948, option C 1972, option D 1958. Promulgation of ESI means Employee State Insurance Act. Employee State Insurance Act was passed in which year means option B 1948 is the correct answer. Employee State Insurance Scheme of India అనేది వ్యవస్థీకృత రంగంలోకి ఉద్యోగులకు సామాజిక ఆర్థిక రక్షణను అందించే సామాజిక భద్రతా పథకం. మీన్స్ దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ది పర్టికులర్ ఏరియాస్, వారికి అనారోగ్యము మీన్స్ అన్హెల్దీ ఇష్యూస్ అండ్ ఆల్సో ఇన్ ప్రెగ్నెన్సీ సిచ్యువేషన్ ఆర్ డెలివరీ అండ్ ఆల్సో ఎనీ హ్యాండిక్యాప్డ్ ఎక్సెట్రా ఇలా ఉన్న వారికి రక్షణ కల్పిస్తుంది. అలాగే ఉద్యోగులతో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఎవరైతే మంత్లీ మీన్స్ ఈఎస్ఐ యాక్ట్ అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరు అర్హులు మీన్స్ ఈఎస్ఐ యాక్ట్ కిందకి ఎవరైనా క్యాండిడేట్స్ ఎవరైనా అర్హులా అని అంటే నో అని చెప్పొచ్చు. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలో 21,000 కంటే తక్కువ మంత్లీ శాలరీ ఎవరైతే ఉంటారో ఆ క్యాండిడేట్స్కి ఈఎస్ఐ అనేది వర్తింపు అవుతుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే క్వశ్చన్లో ఈఎస్ఐ యాక్ట్ అనేది ఎప్పుడు పాస్ అయిందని అంటే ఆప్షన్ బి 1948. encompasses certain health related eventualities and also workers are generally exposed to such as sicknesses, maternity, temporary or permanent disabilities, occupational diseases and also sometimes death due to employment injury resulting in loss of wages or earnings capacity or total or partial. This is nothing but ESI Act. So here option B is the correct answer. ESI Act was passed in the year of 1948. Option B is the correct answer here. Next we will move on to question number 18. Components of in-service education are from the following except. First we will see the options. Option A workshop, option B career counseling, option C skill training, option D orientation. సో మనకు ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్లో కాంపోనెంట్స్ ఏంటి? మనకు ఆప్షన్లో చూసుకున్నట్లయితే ఎక్సెప్ట్ మనకు కాంపోనెంట్స్లో ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ కాంపోనెంట్స్లో ఇన్వాల్వ్ అయి లేదు అని మీనింగ్. డ్యూ టు ది ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ విల్ ప్రమోట్ యూజ్ ఆఫ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇన్ స్కూల్స్, to promote safe menstrual hygiene practices by girls, to promote yoga and meditation through the health and wellness providers and programs, to encourage research and health, wellness and nutrition for the children. Through the in-service education program, we can provide these many things. So, coming to components of in-service education means components, orientation, in-service education and continuing education includes self-instruction and also attending short-term and long-term courses, workshops, seminar, presentation. These all things comes under the in-service education process. So components of in-service education వచ్చేసి మనకు workshop, orientation, skill training and also సెమినార్స్, ప్రజెంటేషన్, దీస్ ఆల్ థింగ్స్ మనకి ఇవన్నీ ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్లో ప్రాసెస్లో ఉంటుంది.
కెరీర్ కౌన్సిలింగ్ అనేది మాత్రం ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్లో మీన్స్ ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో కానీ కాంపోనెంట్స్ ఆఫ్ ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్లో మాత్రం ఇన్వాల్వ్ అయ్యవద్దు. సో మనము ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఏం ప్రొవైడ్ చేయొచ్చు అని అంటే ఇన్ సర్వీస్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా వీ కెన్ ఎడ్యుకేట్, మనము పీపుల్స్ని ఎడ్యుకేట్ చేయొచ్చు. కమ్యూనిటీ హెల్త్ సెటప్స్లో కానీ హాస్పిటల్ సెటప్స్లో కానీ వీ క్యాన్ ప్రొవైడ్ హెల్త్ ఎడ్యుకేషన్ టు ది particular groups. Can provide environmental health, physical health, social health, intellectual health, spiritual health and emotional health, as well as sexual and reproductive health education also we can provide through the in-service education classes and in-service education program. So career counseling is except here option B. Next we will move on to question number 19. From the following, which one is not waterborne diseases? Here not diseases, disease only. మనకు ఇచ్చిన ఆప్షన్స్లో which one is not a waterborne disease? We will see options first. Option A, dysentery. Option B, asthma. Option C, gastroenteritis. Option D, cholera. Through the water, మనం వాటర్ డ్రింక్ చేయడం వలన కానీ మనకు ఏదైనా ఇన్ఫెక్షన్ త్రూ ది వాటర్ వలన వస్తే దాన్ని వాటర్ బోర్న్ డిసీజ్ అంటారు. ఇన్ కేస్ త్రూ ది ఎయిర్ డ్రాప్లెట్స్ కానీ ఎయిర్ ద్వారా వచ్చేదాన్ని డ్రాప్లెట్స్ ఆర్ త్రూ ది ఎయిర్ బోర్న్ కాంటాక్ట్ ఆర్ ఎయిర్ బోర్న్ డిసీజ్ అని అంటారు. సో మనకు మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది చాలా వరకు ప్రిపేర్ అవ్వడం చాలా వరకు బెస్ట్. మీన్స్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మీన్స్ డైరెక్ట్, ఇండైరెక్ట్, డ్రాప్లెట్ అండ్ ఆల్సో వాటర్ బోర్న్ డిసీజ్. మనకు కండిషన్స్ని చూస్తే మనకు ఏంటి వాటర్ బోర్నా, ఎయిర్ బోర్నా ఆర్ డ్రాప్లెట్స్ అనేది మనకు ఐడియా ఉంటుంది. మనం ఆప్షన్స్ చూసుకున్నట్లయితే డిసెంట్రీ, గ్యాస్ట్రోఎంటరైటిస్, కలరా ఇవన్నీ మనకు చూసుకున్నట్లయితే వాటర్ బోర్న్ డిసీజెస్. డిసెంట్రీ మీన్స్ నథింగ్ బట్ డయేరియా అండ్ గ్యాస్ట్రోఎంటరైటిస్ ఇన్ఫెక్షన్ త్రూ ది gastrointestinal tract. Cholera, nothing but cholera also one of the waterborne disease. So asthma is a respiratory tract infection. manaku respiratory disease condition asthma anedi manaku respiratory tract infection. సో మనకు ఆప్షన్స్లో ఆస్తమా అనేది వాట్ ఏ వాటర్ బార్న్ డిసీజ్. మనకు వాటర్ బార్న్ డిసీజెస్ అంటే ఏంటి అని కూడా మీకు డౌట్ ఉండొచ్చు. కామన్ వాటర్ బోర్న్ ఆర్ వాటర్ బోర్న్ ఇల్నెసెస్ ఆర్ డిసీజెస్ ఇంక్లూడ్స్ typhoid, cholera, dysentery, gastroenteritis, hepatitis, amoebiasis. These all things and etc. are all diseases that spread through contaminated water. So here option B is not a waterborne disease. Asthma is a respiratory tract disease and also so here option B is the except. Next we will move on to question number 20. Measles is a disease mainly ఎఫెక్ట్స్. మీజిల్స్ డిసీజ్ మనము ఏ గ్రూప్కి మనకు ఎఫెక్ట్ అవుతుంది ఎక్కువ, ఏ గ్రూప్ మెయిన్లీ ఎఫెక్ట్స్ విచ్ గ్రూప్? వి విల్ సీ హియర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఓల్డ్ ఏజ్, ఆప్షన్ బి చైల్డ్హుడ్, ఆప్షన్ సి అడల్ట్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. యాజ్ ఎస్టిమేటెడ్ according to the deaths from the measles in the year of 2021, mostly children under the age of 5 years, mainly affects the age group childhood. So measles is a disease mainly affecting the childhood age under the age of 5 years. Deposit the availability of a safe and cost effective vaccine. Who is risk ante evaru ekko risk portion lo unnaru anante measles. Most commonly measles is high contagious and spread through the airborne transmission, person to person through sneezing or coughing. Measles can be serious in all age groups. However, mainly in children younger than 4 years of age and also adult older than 20 years of age are more likely to suffer from the measles complications. Unvaccinated young children ఎవరైతే వ్యాక్సిన్ రిసీవ్ చేసుకోలేదో మీజిల్స్ వ్యాక్సిన్ ఎవరైతే అన్వాక్సినేటెడ్ యంగ్ చిల్డ్రన్స్ higher risk of measles and its complication including death also. Unvaccinated pregnant women are also at risk, but here there is no pregnancy as mentioned in the options. మనకు ఆప్షన్లో ప్రెగ్నెన్సీ అనేది లేదు, ప్రెగ్నెంట్ ఉమెన్ అనే ఆప్షన్ లేదు. సో చైల్డ్హుడ్ అండర్ ది 5 years of
age or childhood is measles is disease mainly affects high risk chance అనేది measles and complications and also including death also mostly mainly involved in the childhood. సో అన్వాక్సినేట్ ఎవరైతే measlesకి వ్యాక్సినేటెడ్ చేసుకోకుండా ఉన్నారో కిడ్స్ 5 years వరకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అని మీనింగ్ ఇక్కడ. సో హియర్ ఆప్షన్ బి చైల్డ్హుడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ కంటిన్యూస్ క్లాస్ ఫ్రమ్ ది ప్రీవియస్. This is part 2 from the community health nursing related to the TS MHSRB MPHWA and also for all paramedical courses. That's it friend. Thank you so much. We will discuss continuous from the previous class and also కంటెంట్ నచ్చినట్లయితే ఎవరికైనా యూజ్ అయినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎనీబడి హియర్ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్. ప్లీజ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్. You can share your opinion in comment section. Thank you. Stay tuned friends. Keep watching. Thank you.